ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే మాచర్లో జరిగిన సంఘటన. 35 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక మహిళ తన ఇంట్లో ఒంటరిగా ఉంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఆ సాయంత్రం ఒక్కసారిగా భయంకరంగా మారింది. ఎందుకంటే ఆ సమయంలో ఒక వ్యక్తి తన ఇంటికి వచ్చి "అక్క, చాలా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా" అని అడిగాడు. మనసున్న ఆ మహిళ అతనిపై ఎలాంటి అనుమానం లేకుండా లోపలికి అనుమతించింది. కానీ ఆమెకి తెలియదు ఆ మనిషి రూపంలో ఒక క్రూర మృగం ఇంట్లోకి అడుగుపెట్టిందని. అతడు లోపలికి వచ్చిన వెంటనే ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె భయంతో వణికిపోతూ "నాకు అనారోగ్యంగా ఉంది, దయచేసి వదిలేయండి" అని వేడుకుంది. కానీ ఆ కిరాతకుడు కనికరం లేదు. ఆమెను స్క్రాప్తో కట్టేసి కత్తితో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగలేదు. ఆమెను తీవ్రంగా కొట్టాడు. అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తూ మానవత్వం మర్చిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. ఇంతలో ఆమెతో కలిసి ఉండే మేనల్లుడు పరీక్షల తర్వాత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు. సాయంత్రం అత్తకు ఫోన్ చేశాడు. కానీ స్పందన లేదు. అనుమానం వచ్చిన అతను వెంటనే బంధువులకు సమాచారం అందించాడు. వారు ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆ మహిళ రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసి షాక్ అయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చెప్పిన ప్రకారం ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంది.